హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. రేపు మహాగర్జన, నిరుద్యోగ మహాగర్జన ఎక్కడంటే ఇందిరా పార్క్ యొక్క మహాగర్జనకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులంతా రావడానికి సిద్ధంగా ఉన్నారు. చలో ఇందిరా పార్క్, నేను వస్తున్నా, మీరు వస్తున్నారా? మీరు గనక వస్తున్నట్లయితే కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి ఇప్పటి వరకు నింపిన ఉద్యోగాలు 5,000 మాత్రమే. 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని, మా ఉద్యోగాలని తప్పుడు లెక్కలతో ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు. దాన్ని మీరు ఇవ్వడం లేదు. 2 లక్షల ఉద్యోగ ప్రణాళిక మీరు మొదలే పెట్టలేదు. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇంకో పేరుతో ఆపేశారు. రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. మా నోటిఫికేషన్లు ఇవ్వకుండా మీ నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీల్లేదన్నటువంటి కాన్సెప్టుతో 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం మనము నిరుద్యోగులమంతా మహాగర్జనకు సిద్ధమవుతున్నాం. నేను అక్కడికి వస్తున్నాను. మీరు కనుక అక్కడికి వస్తే కింద లైక్ చేయండి, కామెంట్ చేసి ఒక ప్రయత్నం చేయండి. ఈ వీడియోని అన్ని వాట్సాప్ గ్రూపులోకి పంపండి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ లెటర్ కూడా మనకు పోలీసు వాళ్ళు ఇచ్చారు. పర్మిషన్ ఈజ్ హియర్ బై అకార్డింగ్ టు నీలా వెంకటేష్, చైర్మన్ తెలంగాణ అన్ఎంప్లాయీస్ జేఏసీ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క పర్మిషన్ లెటర్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ధర్నా ఎట్ ఇందిరా పార్క్, ధర్నా చౌక్, దోమల్గూడ, హైదరాబాద్ అండ్ 26/2025 ఫ్రమ్ 10 గంటల నుంచి 3 గంటల వరకు పర్మిషన్ ఇచ్చినట్టుగా ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ హైదరాబాద్ ప్రజెంట్ కే శిల్పవల్లి ఐపీఎస్. కాబట్టి సెంట్రల్ జోన్ డీసీపీ ఐపీఎస్ శిల్పవల్లి పేరు మీద మనకు పర్మిషన్ లెటర్ వచ్చింది. కాబట్టి అందరూ కూడా నిశ్చితంగా దిల్సుఖ్ నగర్లో ఉన్న ప్రతి విద్యార్థి చేతులు పిడికిలు బిగించకపోతే గత గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఈ గవర్నమెంట్ని తీసుకొస్తే ఇప్పటి వరకు ఒక పోలీస్ నోటిఫికేషన్ లేదు. ఒక జీపీఓ ఇస్తామని నాటకాలు ఆడుతున్నారు. గ్రూప్స్ ఏమో అక్కడే పక్కన పెట్టారు. ఏ ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు కాలం గడిపేలా కనబడుతూ ఉన్నారు. నిరుద్యోగులమంతా చైతన్యవంతమై ప్రభుత్వాన్ని నిలదీయకపోతే మనకి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చేలా కనబడతలేరు. కాబట్టి మనకు ప్రభుత్వం మీద శత్రుత్వం లేదు, పోలీస్ అధికారుల మీద శత్రుత్వం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద శత్రుత్వం లేదు. మనం శాంతియుతంగా సభను నిర్వహించుకుంటున్నాం. మనం చేయాల్సిందల్లా బల ప్రదర్శన మాత్రమే. నిరుద్యోగులు అనేవాళ్ళు నిజంగానే ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు. ఒక అశోక్ సారో ఇంకోలో జనార్దనో కాదు, ఇలాగే ఆర్ కృష్ణయ్యనో నీల వెంకటేశమో అలాగే జర్నలిస్ట్ విటలో కాదు, అందరం కలిసి కొట్లాడుతున్నాం. నిజంగా నిరుద్యోగ సమస్య ఉన్నది, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఒక పాయింట్ని మనము ప్రభుత్వానికి తెలియచేయాలా. కాబట్టి పోలీసులారా మీరేం గాబరపడకండి. మేము ప్రశాంతంగా సభ నిర్వహించుకుంటాం. ప్రసంగాలు మాత్రమే ఉంటాయి, ఇంకా ఏమి ఉండవని అశోక్ సార్ తరపున హామీ ఇస్తున్నాం. ఎందుకంటే నా కోసం పోలీసుల ఎంక్వైరీ కూడా మొదలైంది. దొరికితే పర్మిషన్ వచ్చినా కూడా అశోక్ సార్ని అరెస్ట్ చేయాలన్నటువంటి సమాచారం నాకున్నది. పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎస్బీ వాళ్ళు ఫోన్ చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, కొంతమంది పోలీసులు కూడా ఫోన్ చేసి నన్ను ఎత్తుకపోవడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏం worry కావాల్సిన పని లేదు. అశోక్ సార్ ఏమీ చెయ్యడు. అక్కడ అందరితో పాటుగా ఆ సభలో అందరితో పాటుగా నేను కూడా మాట్లాడుతూ ఉన్నా. మేము మా నిరుద్యోగ సమస్యను మాత్రమే చెప్తున్నాము. ఆడ వచ్చినాక ఏ ప్రోగ్రాం చెయ్యము, కేవలం సభని మాత్రమే నిర్వహిస్తామని నేను మీకు హామీ ఇస్తున్నా. ఈ పోలీసులు కూడా ఏం టెన్షన్ తీసుకోకండి, ప్రశాంతంగా సభను నిర్వహించుకుంటాం. మా హక్కుల గురించి, మా ఉద్యోగాల గురించి, 2 లక్షల ఉద్యోగాల సాధన గురించి మాత్రమే మాట్లాడుతాం. అక్కడ వచ్చే వాళ్ళందరికీ మీరు శాంతియుతంగా జరుపుకోవడానికి పోలీసులు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు మేము ఎలాంటి విద్యార్థులం ప్రశాంతంగా అక్కడికి వస్తాం, కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, మా సబ్జెక్టు మాత్రమే చెప్తాం. కాబట్టి పోలీసులకు నా రిక్వెస్ట్ ఏంటంటే మా సభని సజావుగా జరుపుకోవడానికి మీరు సహకరించాలని. ఎందుకంటే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళక మీ తమ్ముళ్ళు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు,
ఎందుకంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నియామకాల కోసం. గత గవర్నమెంట్ ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఇచ్చింది, వీళ్ళు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. హామీలు మాత్రం అమలు చేయమని చెప్తున్నాం. కాబట్టి నిరుద్యోగులారా, అన్ని జిల్లాలకు వెళ్ళి లైబ్రరీలో ఉన్న విద్యార్థులు, గ్రామాలలో ఉన్న విద్యార్థులు స్వచ్ఛందంగా బస్సులెక్కి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వరంగల్ జిల్లాలో ఉన్న వాళ్ళు, ట్రైన్ అందుబాటులో ఉన్న వాళ్ళు ట్రైన్ ఎక్కి రావాలా. సమస్య నీది పరిష్కారం కోసం మనం వెతుకుతూ ఉన్నాం. అశోక్ సార్ సమస్య కాదు, ఇది నిరుద్యోగుల సమస్య. మనం చెప్తాం, రాష్ట్రంలో 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నామని చెప్తున్నాం. అదే నిజమైతే మీరు నిజంగా నిరుద్యోగులైతే, మీరు పుస్తకం పట్టుకొని చదువుకున్న వాళ్ళైతే మీరే స్వచ్ఛందంగా ఈ సభకు తరలి రావాలా. ఇది నా సభ కాదు, అందరి సభ, నిరుద్యోగుల సభ, నిరుద్యోగ జాతి సభ. కాబట్టి ఉద్యోగాల కోసం మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పోరాటం కోసం కాదు, మన హక్కుల సాధన కోసం ప్రయత్నం చేస్తున్న అంశాన్ని మీరు చూసుకోవాలా. సభకు పర్మిషన్ కూడా వచ్చింది. నేను అక్కడికి వస్తున్న ప్రతి విద్యార్థి ఒక్కొక్కరు 10 మందిని చైతన్యవంతం చేయాలా. మీరు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు అయితే హాస్టళ్లలో మాట్లాడండి, మీరు స్టడీ హాల్లో ఉంటే స్టడీ హాల్లో మాట్లాడండి, ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇన్స్టిట్యూట్లో మాట్లాడండి. మొత్తంగా సభకు వచ్చే విధంగా మీరు రావాలా. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డకి వెళ్ళి అందరూ ప్రతి విద్యార్థి, యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థి గనక ఆ సభకు గనక వస్తే ప్రభుత్వం మెడలు వంచడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. మన ప్రభావాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ముందు మనం చూపించగలిగితే, వాళ్ళ ఎన్నికల కంటే ముందే ఒక జీపీఓనో, ఒక డిఎస్సీనో, ఒక పోలీసు నోటిఫికేషనో, ఏదో కొన్ని 2-3 నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. మనం స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులు, ముఖ్యంగా అమ్మాయిలు, మీ అందరి ఫ్రీ బస్ పాస్ ఉన్నది కాబట్టి, మీకు ఆధార్ కార్డు బస్ పాస్ కాబట్టి దాన్ని ఉపయోగించుకొని జిల్లాలకు వెళ్ళి ఆర్టీసీ క్రాస్లో ఉన్నవాళ్ళు, దిల్సుఖ్నగర్లో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, పక్కనే రంగారెడ్డి జిల్లాలో ఉన్నవాళ్ళు, నల్గొండ జిల్లాలో ఉన్నవాళ్ళు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నవాళ్ళు, 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కంపల్సరిగా సభకు తరలి రావాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. నిరుద్యోగులంతా అన్ని జిల్లాలు చుట్టొచ్చారు, అందరితో మాట్లాడారు. సమస్య నా ఒక్కడిదో కాదు, ఇది అందరి సమస్య. నోటిఫికేషన్లు వస్తే నీ చదివిన చదువుకు అర్థం ఉంటుంది, లేదంటే నువ్వు ఎన్ని గంటలు కూర్చొని చదివినా, పుస్తకాలలో ఎన్ని గీతలు గీసినా, ఎన్ని ఆన్లైన్ క్లాసులు విన్నా కూడా దానికి ప్రయోజనం చేకూరదు. కాబట్టి నువ్వు నిజంగా పుస్తకం పట్టుకున్న విద్యార్థివైతే, నిజంగా కాంపిటీషన్లో ఉన్న విద్యార్థివైతే నీ యొక్క సమస్య పరిష్కారం కోసం నువ్వే వస్తున్నాం. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. పోలీసులు కనుక మనకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ పర్మిషన్ మేరకే శాంతియుతంగా ఎలాంటి ఏమీ లేవు, అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగవని అశోక్ సార్ హామీ ఇస్తూ ఉన్నాడు. మీ భయం అంతా నా గురించే కదా, మీరు ఏం భయపడకండి. పోలీసులకు 1000% సహకరిస్తాం, 1000% సహకరిస్తాం. కానీ సభని ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకుంటాం. ఆడికొచ్చిన ఏ దీక్షలకు కానీ దేనికి కూడా మేము పిలుపునివ్వం. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఒకే ఒక్క మాటను అక్కడ మాట్లాడుతున్న అంశాన్ని మీకు ఈ వీడియో సాక్షిగా హామీ ఇస్తున్నా. కాబట్టి డీసీపీ గారికి, పర్మిషన్ ఇచ్చినటువంటి శిల్పవల్లి వారికి, అలాగే సెంట్రల్ జోన్ సిపి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. కాబట్టి దోమలగూడ పోలీసులు కానీ, చిక్కడపల్లి పోలీసులు కానీ, ముషీరాబాద్ పోలీసులు కానీ, అలాగే నేను పరిధిలో ఉన్న చైతన్యపూరి పోలీసులు కానీ అందరూ సహకరించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మీ వంతుగా, పోలీసులు మీ వంతుగా మీరు కూడా సహకరించాలని చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్య, ప్రభుత్వాలేమో ఓట్ల కోసం పనికిమాలిన పథకాలు పెట్టి రాష్ట్రం యొక్క ఖజానాన్ని ఖాళీ చేస్తున్నాయి. వాళ్ళ ఓట్ల కోసం మన రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు. చదువుకున్నటువంటి పోలీసులు, చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువుకున్న మేధావులు మౌనం వహిస్తే తెలివి లేని వాళ్ళు అధికారంలోకి వచ్చి డబ్బులు సంపాదించుకోవడం లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలా, చదువుకున్న మేధావి వర్గం ఆలోచన చేయాలా. మనమే 2000కు 3000కు 5000 కోట్లకు అమ్ముడు పోతే ఈ సమాజాన్ని బాగు చేసేవాడు ఎవడు ఉండడన్న అంశాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనకు పర్మిషన్ లెటర్ క్లియర్గా రాశారు.
కాబట్టి మనం శాంతియుతంగా ధర్నా చౌకుల్లో మనం శాంతియుతంగా సభ పెట్టుకుంటున్నాం. ఆ సభ పేరు మహాగర్జన అనే అంశం మీ అందరికీ తెలుసు. ఈ పార్టీ ప్రతి విద్యార్థికి సమాచారము వెళ్ళింది కాబట్టి స్వచ్ఛందంగా పిడికిలు బిగించి అక్కడికి రావాలా, మన సమస్యను మనం చెప్పుకోవాలా. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యోగాలు ఇవ్వండి, కొత్త ఉద్యోగాలు కాదు, మీరు ఇచ్చిన హామీల ప్రకారమే ఫేజ్ 1లో ఫేజ్ 2లో 2000 మొన్న డిసెంబర్ 9కే నింపుతామని చెప్పారు. మొన్న డిసెంబర్ పోయింది, నెక్స్ట్ డిసెంబర్లోగా నన్ను ఉద్యోగాలు నింపాలని చెప్పేసి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అంశాన్ని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. వస్తున్నా అంటే వస్తున్నాను కామెంట్ పెట్టండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇందిరా పార్క్కి రేపు 10 గంటల్లోగా, రేపు మీరు జిల్లాలకు వెళ్ళి వచ్చే వాళ్ళైతే 6 గంటలకే బయలుదేరి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ ఏర్పాట్లు మీరు చేసుకొని స్వచ్ఛందంగా తరలి రావాలని అన్ని జిల్లాల నిరుద్యోగులకి, ఆర్టీసీ క్రాస్లో ఉన్న నిరుద్యోగులకి, దిల్సుఖ్నగర్లో ఉన్న నిరుద్యోగులకి, రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి అశోక్ సార్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. పర్మిషన్లు వచ్చినాయి. దీనికోసం ఎంతోమంది విద్యార్థులు అన్ని జిల్లాలు తిరిగారు. జనార్దన్ కానీ, ఇంద్ర కానీ, ప్రత్యూష కానీ, అస్మ కానీ, పేర్లు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆకాష్ కానీ, శంకర్ కానీ, అలాగే కళ్యాణ్ కానీ, ప్రతి ఒక్క విద్యార్థి దీంట్లో పాలు పంచుకొని ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళంతా విద్యార్థులని మొబిలైజ్ చేసే ఒక ప్రయత్నం జరిగింది. అందరినీ కలిసాం. దయచేసి ఇన్స్టిట్యూట్ల యొక్క డైరెక్టర్లు కానీ, ఫ్యాకల్టీలు కానీ మీరు కూడా అక్కడ స్వచ్ఛందంగా తరలిరండి. మీకు కూడా బాధ్యత ఉన్నది. పాఠం చెప్పడమే కాదు, విద్యార్థి కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఒక టీచర్గా మీకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదా అంటే ఉన్నది. కాబట్టి ప్రతి మేధావి ఈ సభకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మనం ఏ రోజైతే హైదరాబాదులో 1,00,000 మందితో నిరుద్యోగుల మీటింగ్ పెట్టగలిగే సత్తా మనకైతే ఏ రోజు వస్తుందో ప్రభుత్వాలు మెడలు వంచుతాయి. ప్రైవేట్ రంగంలో ప్రణాళిక కావాలా, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన కోసం మీరేం చేస్తున్నా చెప్పాలా. తూతూ మంత్రంగా ఏవో ఏర్పాటు చేశాం, మీద ప్రచార ఆర్భాటాల కోసం మేము చేశామంటే కుదరదు. కాబట్టి రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. దాంట్లో హైదరాబాదులో ఉద్యోగాలు చేయడానికి అర్హత కలిగిన వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మన డిమాండ్ హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే నినాదంతో ముందుకు పోదాం. స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలా. హైదరాబాదు నాది, నా ఉద్యోగం హైదరాబాదులో ఉండాలా. పరిశ్రమ పెట్టుకునే వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చే వాళ్ళకు ఖచ్చితంగా కండిషన్లు పెట్టే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నదంటే ఉందన్న అంశాన్ని మీరు గుర్తుంచుకునే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి పర్మిషన్లు వచ్చినాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి, ఈ యొక్క మహాగర్జనకు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను. ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన విద్యార్థి ఏం పేరు? మన పేరు ఒక్కసారి నీ వంతుగా విద్యార్థులకు ఎట్లా చెప్తావో చెప్పు. మరి రేపు జరగబోయే విద్యార్థి నిరుద్యోగ సభకు అందరూ తరలి రావాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళ దిల్సుఖ్నగర్లో అశోక్ సార్ ఆధ్వర్యంలో అన్ని ఇన్స్టిట్యూట్లు కానీ, స్టడీ హాల్స్ కానీ తిరిగినాము. మీ సమస్య కోసం మీరు రావాలి. ఖచ్చితంగా రేపు వచ్చి సభను సక్సెస్ చేయాలని, ఏదో మన హక్కులు కాబట్టిగా మనం ఖచ్చితంగా అందరు రండి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి. మీ శంభు నాయక్ బాను జియో 46 అభ్యర్థి. కాబట్టి ప్రతి విద్యార్థి గ్రూప్ 1 వాళ్ళు కానీ, గ్రూప్ 2 వాళ్ళు కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గురుకుల కానీ, డిఎస్సి కానీ ఎన్నో రకాల విద్యార్థులు ఉన్నారు. అన్ని రకాల ఉద్యోగాలు ఇస్తామని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు మాట ఇచ్చింది. ఆ మాట మనం నిలబెట్టుకోవాలన్న ఒక డిమాండ్తోనే మహాగర్జన పెడుతున్నాం. ఇది సభ మాత్రమే. సభని ప్రశాంతంగా, శాంతియుతంగా మేము చేసుకుంటాం. కాబట్టి మీరు పోలీసులు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తున్నాం. మరొకసారి హామీ ఇస్తూ ఉన్నాం. ప్రశాంతంగా సభను జరుపుకుంటాం. ప్రశాంతంగా జరుపుకోవడానికి మీరు సహకరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.